హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాం. ఓకే అన్న, ఈ సీజన్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్ నిఖిల్. ఎందుకు బ్రదర్? జెన్యున్ ఉన్నాడు ప్రెసెంట్ అయితే. జెన్యూన్ గా ఉన్నారా? Genuine ఉన్నాడు. ఓకే అన్న, నిఖిల్ లో గుడ్ క్వాలిటీస్ మీరు ఏం గమనించారు, బ్యాడ్ క్వాలిటీస్ ఏం గమనించారు టాస్క్ లో? మధ్యలో టాస్క్ ఆడతాడు అండ్ మధ్యలో ఏంటంటే కొంచెం ఇష్యూస్ అయినాయి వాళ్ళతో వీళ్ళతో ఉండి. ఆ. బట్ ఉండి కూడా అతను పడతాను చూసుకుంటున్నాడు కన్నింగ్ గేమ్. బట్ టైటిల్ కోసం అదే కావాలి బిగ్ బాస్ లో. ఓకే ఓకే అన్న, అలాగే మన గౌతమ్ కృష్ణ కూడా నిఖిల్ కి మించి తగ్గపారుగా ఉన్నాడు, టాప్ 1 లో ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు. మీకు అలా అనిపిస్తుంది ఏమన్నా? కానీ నాకు తెలిసి ఓటింగ్స్ పరంగా అతను ఎక్కువ కొన్ని వెబ్సైట్స్ చూపిస్తున్నాయి. కానీ సెకండ్ టైం వచ్చిన ఛాన్స్ అనిపిస్తుంది కొంచెం నిఖిల్ కే. లాస్ట్ మినిట్ లో నిఖిల్ గెలుస్తుంది అనిపిస్తుంది. నిఖిల్ గెలుస్తారు అనిపిస్తుందా? ఓకే అన్న, నబీల్ గేమ్ కూడా చాలా బాగా ఆడాడు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు. అవునవును. నబీల్ కి ఎందుకు టాప్ 1 లోకి రాలేకపోయాడు? అది మేబీ అంటే తెలియదు. బట్ నిఖిల్ కి అయితే నేను సపోర్ట్ చేస్తున్నాను. నిఖిల్ నేనైతే. ఓకే, ఇంతవరకు అమ్మాయి ఎవరు కప్పుకోవట్లేదు. ప్రేరణ అసలు వస్తుంది అనుకుంటున్నా కానీ ఎలిమినేట్ అయిపోయాను. ఓకే, ప్రేరణ అనే అమ్మాయి ఇప్పటి వరకు టాప్ 5 వరకు వచ్చింది. మేబీ తను టాప్ 1 లో ఉండే ఛాన్స్ ఉందంటారా? లేదు లేదు లేదు. టాప్ 2 నిఖిల్, గౌతమ్. ఓకే బ్రదర్, మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా, ప్రేరణలో గుడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ అంటే చెప్తారు. ప్రేరణ అంటే అబ్జర్వ్ చేయలేదు నేనైతే. విష్ణుప్రియ అయితే చెప్పబోతాను కానీ ఎలిమినేట్ అయిపోయింది. చెప్పండి బ్రదర్. టాస్క్ పరంగా బాగానే అవుతుంది బట్ పృథ్వీతో కొంచెం కావడం వల్ల ఓటింగ్స్ తగ్గాయి అంతే. దానికి ఆమె ఉంటుంది టాప్ 3 లో ఉంటుండే ఆమె నా ఒపీనియన్. అంటే విష్ణుప్రియ పృథ్వీతో కాకుండా సింగిల్ గా గేమ్ ఆడుంటే టాప్ 1 లో ఉన్న ఛాన్స్, టాప్ 3 లో ఉండే ఛాన్స్ ఉంటుంది ఆమె. ఓకే బ్రదర్, ఇంకా టాప్ 2 అంటే ఎవరు వీరిద్దరా? అంటే వీరే నిఖిల్, గౌతమ్. గౌతమ్ లో గుడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ మీరు చూసినాయండి? గౌతమ్ లో టెంపర్ గుడ్, అదే టెంపర్ నెగటివ్. రెండరే టెంపర్మెంట్ బాగా, ఒకసారి గుడ్ ఒకసారి నెగటివ్. అది ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు వీళ్ళు కూడా టాప్ 5 కి వచ్చేంత క్వాలిటీ ఉందని మీరు ఎవరు న్యూస్ అనుకున్నారు? ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళలో అంత అనిపించలేదు నాకైతే. ఓకే, మణికంఠ గౌతమ్ కి సెకండ్ లైఫ్ ఇచ్చారని అనుకోవచ్చు మనం. అంటే టాప్ 2 వరకు వచ్చాడు ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే వ్యక్తి. మణికంఠకి ఇవ్వచ్చు. అతను జెన్యున్ ఓట్స్ పడ్డాయి సంథింగ్ ఏమో అవుతున్నాయి. అంటే అవినాష్ టాప్ 5 లో ఇప్పుడు అంటే ఫైనలిస్ట్ అవ్వకపోతే ఉంటుందనా? అవినాష్ ఛాన్స్ లేకపోతున్నాయి నా ఒపీనియన్ ప్రకారం లేకపోతున్నాయి. మేబీ ఓవరాల్ గా సెకండ్ టైం వచ్చారు కదా వీళ్ళందరూ వైల్డ్ కార్డ్ ద్వారా, వాళ్ళకి ఇవ్వరు అనిపిస్తుంది. టైటిల్ గెలిచిన వీళ్ళకి ఫ్రెష్ క్యాండిడేట్స్ లైక్ నిఖిల్, పృథ్వీ వీళ్ళకి ఇష్టం అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా అనుకుంటున్నా. ఓకే బ్రదర్, మీ ఫేవరెట్ ఎవరండి? అండ్ మీకు ఈ సీజన్ లో వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనిపించింది? ఈ అంతగా అనిపించలేదు. వరస్ట్ అంటే అంత లేదులే. ఫేవరెట్ అయితే నిఖిల్. ఫస్ట్ నుంచి క్లాస్ పరంగా ఆడుతున్నాడు, ప్లస్ అందరితో మింగిల్ ఉన్నాడు.